వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ హరీష్. టుడే ఐఎమ్ గోయింగ్ టు షో మై చైల్డ్హుడ్ డ్రాయింగ్స్ అనమాట. చిన్నప్పుడు బుడ్డిగా చిన్న అడుగులు వేసుకున్నప్పుడు 5th 6th ఆ టైంలో, నేను 5th 6th ఆ టైంలో బొమ్మలు వేసామన్నమాట. మొన్న పెట్లన్నీ వెతికితే పురాతన తవ్వకాలు దొరికినట్టు ఈ 2 బుక్స్ అనేవి దొరికాయి అనమాట. ఇవి మీకు రివీల్ చేస్తాను. అండ్ ఇందులో మనం వేసిన కళాఖండాలు, అద్భుతాలు అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు మీకు రివీల్ చేసేయబోతున్నాను. చూసి తట్టుకోగలరా? తిరిగితే తట్టుకోగలవా? మరి తిరిగేస్తున్నాను. మరి ఓకే, తిరిగేస్తున్నాను. సరే, తట్టుకోండి, చూసేయండి. ఈ 2 బుక్స్ అనమాట. ఈ 2 బుక్స్లో ఫస్ట్ ఇది ఒక బుక్. ఇప్పుడు ఇందులో ఉన్న అద్భుతాలన్నీ మీరు చూడడానికి సిద్ధంగా ఉండండి. ఒక్కొక్కటి చూపిస్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ నుంచి మంచి వీడియోస్ చేద్దాం. మనం ఓపెన్ చేసేస్తున్నాను. ఇవి లేవు కదా. ఓకే, సో ఇప్పుడైతే మన డ్రాయింగ్ ఓపెన్ చేసేస్తున్నాను. ఇది చూసిన తర్వాత మీకు ఇది అర్థం కాదు, ఇది ఖచ్చితంగా అర్థం కాదు. ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసిన తర్వాత మీరు గెస్ చేయండి. ఫస్ట్ ఈ డ్రాయింగ్ దేనికోసం అనేది మీరు గెస్ చేస్తే తర్వాత నేను ఇది దేనికోసం నేను చెప్తాను అనమాట. ఏంటిది? ఎలా ఉంది? బాగుందా? చూసారా, మొత్తం పెయింటింగ్ మీ ఊహకు కూడా అందదు. కాకపోతే ఇందులో ఉన్న ఆర్ట్ ఏంటంటే, ఇందులో మీరు బ్రెయిన్ పెట్టి ఆలోచించాలి. ఇందులో పెద్ద కథే ఉందన్నమాట. ఆ కథను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మబ్బులు, ఇవన్నీ మేఘాలు. ఇవి మేఘాలు గ్రీన్ కలర్లో ఉన్నాయి మాత్రం అనుకోకండి. అప్పుడు మన దగ్గర కలర్స్ లేవన్నమాట. ఈ గీతల్లా ఉన్నాయి కదా, అవన్నీ గీతలు కాదు, చినుకులు. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? రెయిన్ పడుతుంది అనమాట, వర్షం పడుతుంది. ఇక్కడ రాసే ఉంది రైల్వే గేట్ అని, కాబట్టి చూడండి, ఇక్కడ రైల్వే గేట్ అని రాసింది కాబట్టి పర్లేదు, మీకు అర్థమైపోద్ది. ఇవి సిగ్నల్ లైట్లు, ఇవి రెడ్, ఎల్లో, గ్రీన్. ఓకేనా? ఇది రైల్వే గేట్, ఇది ట్రైన్ అనమాట. ఓకే, అర్థమైందా? ఇవన్నీ ఏసీ బోగీలు, అందుకే లోపల మనుషులు కనిపించట్లేదు, తలుపులు వేస్తారు. ఇక్కడ చూడండి, ఒక మనిషి గొడుగు పట్టుకొని ఉన్నాడు. మొత్తం చైనా రంగే మన దగ్గర. అప్పుడు ఈ పెయింటింగ్ వేసుకోవడానికి స్కెచెస్ లేకపోతే మొత్తం ఏవో చిన్న ఉంటే దాంతో అడ్జస్ట్ చేస్తాం అనమాట. ఇవన్నీ రెడ్ ఇంక్తో వేసాము. ఇక్కడ చూడండి చిన్నగా, ఇక్కడ చూడండి, పోలీస్ గేటు విజలు వేస్తున్నాడు అనమాట. వెళ్ళకండి, ఆగండి అని. ఇక్కడ మోటార్ సైకిల్, ఇది బండి బైక్ పైన ఉన్నాడు వీడు. అండ్ ఇక్కడ ఇది ఓన్లీ సైకిల్ అనమాట. సైకిల్ పట్టుకున్నాడు. మీరు ఊహించుకోండి, ఊహిస్తేనే అర్థమవుతుంది. నార్మల్గా చూస్తే మీకు అర్థం కాదు. అండ్ ఇది కారు, చూసారా, దానిపై స్పీడ్ అని రాసుకోవడం ఉంది, అంటే అంత స్పీడ్గా వెళ్తుంది అనమాట. అండ్ ఇది ఆటోలో ఒక మనిషి కూడా ఉన్నాడు చూడండి, చిన్న మనిషి కూడా ఉన్నాడు. ఇది ఆటో. ఇక్కడ వీళ్ళందరూ మనుషులు, చిన్న మనుషులు వెళ్తున్నారు గేట్ అవతలకు వెళ్ళడానికి. ఇక్కడ పోలీసు ఆపుతున్నాడు అనమాట. అంత కథ ఉంది ఇందులో మొత్తం. వర్షం పడుతుంది, ట్రైన్ వెళ్తుంది, గేట్ వేస్తారు, ఇవన్నీ ఇక్కడ ఆగిపోయి ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఒక కాన్సెప్ట్ అనమాట. ఇదంతా మీరు అర్థం చేసుకోవాలి. తర్వాత పెయింటింగ్ చూస్తే తట్టుకోగలరా? చూసారా, మొత్తం ఇది కూడా ఒక పెద్ద కళాఖండమే. ఈ కృష్ణుడు అంటే నాకు తిడతారు కాబట్టి కృష్ణుడు కాదు, జస్ట్ ఒక అబ్బాయి వేషం వేసాడు అంతే. కృష్ణుడు అని చెప్పాను. ఇది కృష్ణ అంటే ఈ అబ్బాయి పేరు కృష్ణ, కానీ కృష్ణుడు కాదనమాట, మీరు తిట్టుకోకండి. కవ్వు. అండ్ ఇది చెట్టు, కొండలో. చిన్నప్పుడు మనకి డ్రాయింగ్ ఏమంటే ప్రతిసారి కూడా మనం వేసే ఫస్ట్ ఇదేంటి, చిన్న ఇల్లు, కొండలు, మేఘాలు, నది, పక్షులు, చెట్టు ఒకటి, ఇదే వేస్తాం. అందరూ ఆల్మోస్ట్ అదే వేసి ఉంటారు. నేను కూడా అదే టైప్ అనమాట. సో చూసారా, ఇక్కడ ఏనుగు, ఇది ఏదో వింత జంతువు అనుకోకండి, పులి. బాగానే ఎక్స్ట్రా. అండ్ ఇది కొంచెం బాగుంటుంది. అండ్ దీనికి మీరు ఎంత రేటింగ్ ఇస్తారో కూడా చెప్పండి. ఓకేనా? జై హనుమాన్. బాగుంది కదా? ఇప్పుడు చూసుకుంటే అనిపిస్తుంది బాగుందని. కాకపోతే మన దగ్గర అప్పుడు స్కెచ్లు ఏం లేకపోవడం వల్ల, కలర్స్ మంచిగా వేయకపోవడం వల్ల అది అలా కనిపిస్తుంది. మనకు అప్పటికి ఇంకా ఫేస్ కట్స్ అవన్నీ గీయడం రాదు కాబట్టి ఇలా వచ్చింది. కాకపోతే ఓవరాల్గా పర్లేదు, బాగానే ఉంది కదా. మన దగ్గర మొత్తం గ్రీను, రెడ్డే ఉంది, బ్లాక్ ఒకటి ఉంది, అది వేసేటప్పుడు. అండ్ ఇది కూడా చెట్టు. ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే కానీ బొమ్మలు అర్థం కావు. ఇదేంటంటే ఇది బుక్ మీద ఉండేది, అట్ట మీద ఉండేది అనమాట.
పిల్లి డ్రాయింగ్ వేస్తున్నట్టు అదే బొమ్మ అనమాట ఇక్కడ గీసాం మనం. బాగుందా? సేమ్ అలానే ఉందా? ఇది కూడా బాగుంటుంది. దీనికి కూడా 10కి ఎన్ని రేటింగ్ ఇస్తారు? పెయింటింగ్ ఒక్కొక్కటి నెంబర్లు వేసి చెప్పండి నాకు. గణపతి బాగుంది కదా, వినాయకుడు బాగా గీసానా? ఎలా ఉంది? ఇది కూడా ఒక అబ్బాయి, కృష్ణుడు కాదులేండి, తిట్టుకుంటారు మళ్ళీ మీరు, అందుకే కృష్ణుడు కాదని చెప్పేస్తున్నాను. ఒక అబ్బాయి. ఓకే, ఇది స్వామి వివేకానంద. కొంచెం పోలికలు వచ్చాయి, ఒక 50%. అంటే నేను నా 4th క్లాస్ నుంచి డ్రాయింగ్స్ బాగా ఇంట్రెస్ట్ ఉండేదన్నమాట. అప్పుడు ఒక 8th క్లాస్ వరకు బాగానే బొమ్మలన్నీ వేసేవాడిని. ఆ 8th క్లాస్ తర్వాత ఏమైందంటే స్కూల్లో డ్రాయింగ్కి మంచి సార్ ఎవరు రాలేదు, దీని మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. ఫిజిక్స్ సబ్జెక్ట్లో ఫిజిక్స్ సార్ మంచి వాళ్ళు ఉండేవాళ్ళు, దాని తర్వాత ఫిజిక్స్ మీద ఇంట్రెస్ట్ వెళ్ళిందనమాట. నా 4th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు నేను పెద్ద ఆర్టిస్ట్ అయిపోదాం అనుకున్నాను. ఆ తర్వాత 8th క్లాస్ తర్వాత సార్ని ఇన్స్పైర్గా తీసుకొని ఫిజిక్స్ సార్ని నేను సైంటిస్ట్ అయిపోదాం అనుకున్నాను. ఇస్రోలో సైంటిస్ట్ అయిపోదాం మంచిగా చదువుకొని అనుకున్నాను. అన్నయ్య చాలా తెలివైనడు అనుకున్నాను, నాకంటే తెంగరోళ్ళ ఉన్నాడు. ఇది కూడా బాగుంది కదా. దీనికి కూడా ఈ వినాయకుడు కూడా రేటింగ్ ఎంత ఇస్తారో కామెంట్ చేయండి. చూడండి బాగుందా? బాగానే ఉంటుంది. మనం వేస్తే బాగుండడం ఏంటి? తిట్టుకోకండి, నార్మల్గా చూడండి అంతే. లక్ష్మీదేవి అని చెప్పి బొమ్మ వేసాను, కాకపోతే ఏదో అయిపోయింది. తర్వాత ఇది చూడండి, పెద్ద కళాఖండం ఇది. చెప్పాను కదా, ఇలా చూడండి ఎలా ఉంది. ఆ ఉన్న 2 పెయింటింగ్లతోనే మంకీ, చెట్లు, మొక్కలు, పాండు, కొండలు, కోతులు అన్నీ వేస్తాం మనం. సూర్యుడు మామూలు లేదు, జింక. ఇక్కడ చూడండి చిన్న శివలింగం ఒకటి, చెట్ల మధ్య శివలింగం కూడా వేసాం. ఓం నమ శివాయ. ఈ పేరు చూపించను, హీరో ఎవరో గెస్ట్ చేయండి. నేను అంటున్నానని చెప్పి తర్వాత నన్ను ట్రోల్ చేసుకున్నాను, తిట్టుకోకండి. ఆ రోజుల్లో వేసాను అనమాట ఇది. ఓకే, పేరు ముందు చూపించను. చూడండి, హీరో గెస్ట్ చేయండి, 100 రూపాయలు పట్టండి. గెస్ట్ చేస్తే 100 రూపాయలు మీకు. చేయలేకపోతాను కదా. ఇప్పుడు నేమ్ రివీల్ చేస్తున్నాను, నేమ్ చూడండి, రివీల్ చేసేస్తున్నాను. టడా ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. రామ్ చరణ్ అంట, కొంచెం కూడా పోలిక లేదు, ఏదో ఫోటో అది. నెక్స్ట్ ఇది కూడా పేరు మీకు కప్పేస్తాను. కప్పేసిన తర్వాత గెస్ట్ చేయండి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఇతన్ని కూడా గెస్ట్ చేయండి. మ్యాక్సిమం మీరు రామ్ చరణ్ గెస్ట్ చేస్తే చేసేస్తారు. ఇతను ఎవరంటే పేరు రివీల్ చేస్తున్నాను, మీరే చూడండి. రామ్ చరణ్ వాళ్ళ నాన్న చిరంజీవి. ఎందుకులే నీకు వేస్ట్ బతుకు. ఈ బుక్ అయిపోయింది. మరి బుక్కులు కొనడం వేస్ట్ అని ఒక వైట్ బుక్ పెట్టేసాం మనం 8th క్లాస్లో ఉన్నప్పుడు. ఓకే, వైట్ బుక్ పెట్టి అప్పుడు మనం డ్రాయింగ్ వేయడం మొదలుపెట్టాం అనమాట. పైన టైటిల్ చూడండి, సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. ఏమీ చేయకపోవడం కంటే ఏదో ఒకటి చేయడం బెటర్ అని చెప్పి. ఇది మాత్రం హైలైట్గా ఉంటుంది. మీకు నచ్చితే ఈ ఫోటో మీరు కావాలంటే వాల్పేపర్ కూడా పెట్టుకోండి, మీ పూజ గదిలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు, అంత బాగుంటుంది. నాకైతే ఇప్పుడు చాలా బెటర్గా అనిపిస్తుంది, చాలా గొప్పగానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు రాదు కాబట్టి. చూడండి బాగుందా? ఇది బాగుందా? దీనికి 10కి ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేయండి. ఈ వినాయకుడికి, కొత్త బుక్లో ఉన్న వినాయకుడికి కింద రాయండి. ఆ తర్వాత డాట్స్తో ఒక చిన్న దేవకన్య సంథింగ్, దేవలోకం నుంచి వచ్చిన ఒక మనిషి అనుకోండి, అలా వేసాం. ఇది బాగా పరిశీలించి కొంచెం క్షుణ్ణంగా పరిశీలిస్తే అర్థమవుతుంది. అప్పుడు చిన్నప్పుడు వేసినప్పుడు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఆ ఫేస్ మ్యాచ్ అయ్యేది కాదు. ఒక పర్సన్ వేసామంటే మ్యాచ్ అయ్యేది కాదు. ఆ తర్వాత మెల్లమెల్లగా ఒక 40% 50% ఫేస్ మ్యాచ్ అయ్యేటట్టుగా వేసేవాడిని. అందులో ఇది ఒకటి, ఏంటిది, రామకృష్ణ పరమహంస. చూడండి కొంత మ్యాచ్ అయింది కదా, అంటే పూర్తిగా చెప్పలేము, బట్ పర్లేదు, కొంత మ్యాచ్ అయింది. మిక్కీ మౌస్ పక్కన ఎలక కూడా ఉంటుంది అనమాట, అది ఎలక వేయడం మర్చిపోయాను, నాకు గుర్తుంది ఇప్పటికీ వేయడం. చెట్టు, ఆవు, ఇల్లు, సేవ్ ట్రీస్ అని రాసేసి ఇక్కడ మ్యాటర్ చదువుతాం చూడండి. ఆ ఇంగ్లీష్ చూడండి, అప్పుడు చూస్తే ఇప్పుడు నాకు నవ్వు వస్తుంది. ట్రీస్ ఈజ్ గ్రేట్ యూస్ఫుల్ ఆఫ్ అవర్ పీపుల్స్, హౌ బికాస్ దే గివ్స్ ఆక్సిజన్, ఫైర్వుడ్, ఫ్రూట్స్, షాడోస్ అండ్ ఫ్లవర్స్. బట్ ద పీపుల్స్ డోంట్ సేవ్ ట్రీస్, దే ఆర్ కటింగ్ ద ట్రీస్. ట్రీస్ ఆర్ మోర్ యూస్ఫుల్ టు అవర్ జనరేషన్. థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇది తలుచుకుంటే నాకే నమస్తుంది. ఇదే కాదు, నెక్స్ట్ కూడా ఉన్నాయన్నమాట. అవి ఎలా ఉంటాయంటే ఒక బొమ్మ వేసి దానికోసం మ్యాటర్ రాసేసేవాడిని, అలా ఉంటాయి. తెలిసి మావా నీకున్నంత. ఇది కూడా ఇందాకట్లాగే పెద్ద మ్యాటర్ ఒకటి రాసుకుని అది కూడా చదువుతాను చూడండి.
సిగ్నల్ పాయింట్ ఇది. అండ్ ఇవన్నీ అంటే ఆ పక్క రోడ్డుకి ఈ పక్క రోడ్డుకి లెఫ్ట్ అండ్ రైట్కి మధ్యన చిన్న ఇది ఉంటుంది కదా డివైడర్ లాగా, అందులో మొక్కలు అవి నాటుతారు కదా, అలాంటిది అనమాట ఇది. ఓకే, ఆ పక్క కూడా ఇదిగోండి చూసారా స్కూటర్, ఇది మోటార్ సైకిల్ నుంచి చిన్న పొగ వస్తుంది, ఆటో నుంచి కూడా చిన్న పొగ వస్తుంది, లారీ నుంచి చిన్న పొగ, అండ్ కార్ నుంచి బస్సు నుంచి చిన్న చిన్న పొగలు వచ్చేస్తున్నాయి. పొల్యూషన్ రాశాను, రాయకపోతే అర్థం కాదనమాట, అందుకు రాశాను. నాకు ఇంట్రెస్ట్ పోయింది. అండ్ ఇక్కడ ఉన్న మ్యాటర్స్ అవుతుంది చూడండి. కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ ఈజ్ హార్మ్ఫుల్ టు పీపుల్ దట్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ వెహికల్స్ బట్ ఆక్సిజన్ ఈజ్ కేమ్ ఫ్రమ్ ట్రీస్. So every man and woman is planted at least one tree of 6 months or 1 year and the opposite side of the road. Oxygen is more important of the world and next generation. Save trees, save life. ఈ కార్బన్ డైఆక్సైడ్ మోనాక్సైడ్ ఈజ్ అవి పీపుల్కి హార్మ్ఫుల్ అనమాట, అవి వెహికల్స్ నుంచి వస్తాయి, బట్ ఆక్సిజన్ అనేది చెట్ల నుంచి వస్తుంది. సో ఎవ్రీ మ్యాన్ అండ్ ఉమెన్ ప్రతి 6 నెలలకి ఒక్క చెట్టు అయినా నాటాలి, ఆర్ 1 year లేదా సంవత్సరానికైనా నాటాలి. అండ్ ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద రోడ్ ఆల్సో ప్లాంటెడ్ సమ్ ట్రీస్. అంటే దీని అర్థం మీకు అర్థం కాదు, ఇదంతా పురాతన తవ్వకాల్లో దొరికిన భాష అనమాట. అంటే రోడ్డు పక్కన కూడా మీరు చెట్లు నాటాలి అని కూడా రాశాను. ఫోటో ఏ ఫోటో అనుకున్నారు మీరు? గెస్ట్ చేయండి, పేరు గెస్ట్ చేయండి. పేరు నేను రాయలేదు, పేరు గెస్ట్ చేస్తే మీరు చాలా చాలా గ్రేటే. చూడండి, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ప్రజెంట్ మన ఆంధ్రప్రదేశ్కి సీఎం అనమాట నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటివరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు నువ్వు. థాంక్యూ అన్నయ్య, ఆల్ ది బెస్ట్. థాంక్యూ అన్నయ్య. ఆ రోజుల్లో అలా ఉండేవాళ్ళేమో మరి, నేను అలానే వేసాను. జుట్టు మాత్రం బ్లాక్ వేస్తాను, వైట్గా ఉంటుంది. ఇది నెమలి ఒక గోడ మీద ఉంది, ఇది పక్షి, ప్రేమ పక్షి. ఇది ఫ్రూట్స్, ఇది చూస్తుంది ఫ్రూట్స్ తినడానికి కోసం. ఇది ఇందులో ఉన్న అర్థం. స్వచ్ఛ భారత్, అప్పుడు స్వచ్ఛ భారత్ని మోడీ ఇంట్రొడ్యూస్ చేశారనమాట. ఆ తర్వాత మనం స్వచ్ఛ భారత్ డ్రాయింగ్ వేసి మిమ్మల్ని ఇప్పుడు ఇన్స్పైర్ చేస్తున్నాను. స్వచ్ఛ భారత్ అప్పుడు ఏపీ ప్రభుత్వం పెట్టింది, టీడీపీ ప్రభుత్వం, మన భారతి జనహారత్ అని చెప్పి ఆ స్కీమ్, చెట్లు నాటమని చెప్పి. అందుకని చెప్పి ఈ డ్రాయింగ్ మనం అప్పుడు వేసాం. దాని లోగో కూడా అదే, అప్పుడు పెట్టిన స్కీమ్ యొక్క లోగో కూడా ఇది, అందుకే మనం అలా వేసాం. అవునా? చోటా భీమ్, భీమ్ భీమ్ భీమ్, చోటా భీమ్ భీమ్. బాగుందా? చోటా భీమ్ బాగుందా? కొంచెం బాగుంది, దానికంటే పోల్చుకుంటే కొంచెం బాగుంది. వీడి పేరు నాకు తెలీదు, చోటా భీమ్ యొక్క లవర్ అనుకోండి. బాగుందా? ఇది కూడా. ఇదేంటి అనుకున్నారు? ఇది పాము తోక. ఈ పాము తోక పట్టుకొని ఆలాడుతుంది. ఇది ఒక టెక్స్ట్ బుక్లో ఉండే ఫోటో. ఇది మనం ఇలా డ్రా చేసాం. ఈ ఫ్రెండ్స్ యొక్క ఫోటో, ఇది పెన్తో డ్రా చేసాం. బాగుందా? ఎందుకులే నీకు ఏస్ పట్టుకు. మొత్తం గీతలతో బొమ్మ వేసాం. ఇది ఎలా ఉంది? బాగుందా? ఇది మాత్రం నేను ధైర్యంగా చెప్పగలను, నిర్భయంగా ధైర్యంగా చెప్పగలను, ఇది ఖచ్చితంగా కృష్ణుడు ఫోటో డ్రాయింగ్ ఇది అని చెప్పి. ఎందుకంటే మీరు తిట్టుకోరు, అలా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూసారా? వావ్, నైస్. కనిపిస్తుందా లేదా? చూడండి, ఇది మాత్రం కృష్ణుడే. నేను పేరు రాయలేదు, రాయకపోయినా సరే ఈ కృష్ణుడే, ఎందుకంటే బాగానే వచ్చింది. దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో 10K కామెంట్ చేయండి, కామెంట్లో చెప్పండి. చాలా ఫేస్ కట్ అప్పటికిప్పటికి చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యింది. 5th క్లాస్కి 4th క్లాస్కి నెక్స్ట్ 8th క్లాస్కి చాలా ఇంప్రూవ్మెంట్ జరిగింది. అలా ఫేస్ కట్లు బాగా వేయడం మొదలుపెట్టాం మనం. ఆ తర్వాత ఇది ఒక హీరో ఫోటో అనమాట. ఇందాక కూడా మీకు ఒక హీరో ఫోటో చూపించాను, ఇది కూడా మీరు గెస్ట్ చేసేయండి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. హీరో మ్యాక్సిమం మీరు గెస్ట్ చేసేస్తారు. ఈ హీరో పేరు నేను చెప్తాను, రెబల్ స్టార్ ప్రభాస్. ఈ పోజ్ కూడా ఎంత ఉందంటే మిర్చి సినిమాలో ఉంది. బ్లాక్ కలర్ షర్ట్, వైట్ కలర్ ప్యాంట్ ఏదో సంథింగ్ వేసుకొని ఉంటారు కదా, దాన్ని చూసి డ్రా చేసాను. ఇది నెమలి, నెక్స్ట్ కొంగ, కింద కొంగ ఉంది, ఈ పైన నెమలి ఉంది. బాగుంది కదా? ఇది కూడా నాకు చాలా ఇష్టం. ఇక్కడ వరకు 8th క్లాస్లో వేసాను. ఆ తర్వాత ఇది ఎప్పుడు వేసానంటే డ్రా ఆఫ్టర్ 2.5 years కంప్లీటెడ్ ఇంటర్. అప్పుడు ఆపేసాను నేను 9th 10th తర్వాత మ్యాక్సిమం ఆపేసాను. 2 years ఆపేసిన తర్వాత ఇది మళ్ళీ ఇంటికి వచ్చి ఇది వేసాను, నాకు గుర్తుంది. అండ్ ఇది ఒక కథ, ఇది ఈ స్టోరీ చెప్తాను చూడండి. ఒక చెట్టు మీద అందమైన పావురం ఉంటుంది. అందమైన పావురం ఏదో సంథింగ్ పక్షి ఉంటుంది. అది మంచిగా గుడ్లు పెట్టి పొదగాలనుకుని చెప్తుంది అనమాట. కాకపోతే కింద ఆ చెట్టు కింద ఒక పుట్ట ఉంటుంది. ఆ పుట్టలో ఒక పాము ఉంటుంది. ఇది ఎన్నిసార్లు గుడ్లు పెట్టినా ఆ పాము మీదకి వచ్చి ఆ గుడ్లు తినేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ పావురం ఏం చేయాలో దీనికి అర్థం కాక ఒక మంచి ఐడియా వస్తుంది. ఒకరోజు ఏం చేస్తాడంటే ఆ రాజ్యంలో ఉన్న రాణి చెరువులో స్నానం చేయడానికి వెళ్తే
ఆ నగలు మెడలో ఉన్న నగలన్నీ తీసి గట్టు మీద పెడితే ఈ పావురం తీసుకొచ్చి ఏం చేస్తుంది, ఆ నగలు తీసుకొచ్చి ఇందులో పడేస్తుంది. ఆ పాముని ఏమీ చేయలేదు కదా, ఆ నగలు తీసుకొచ్చి పుట్టలో పడేస్తుంది. అప్పుడు ఆ ఇద్దరు సైనికులు వస్తారు. ఇద్దరు సైనికులు బల్లెం పట్టుకొని దాని వెనక వచ్చి ఏం చేస్తారంటే ఆ పుట్టలో పడేయడం వల్ల ఆ హారం కావాలి కదా, ఆ పుట్ట మొత్తం తవ్వేసి పాము మీదకి బుసుకోవడానికి చూస్తే పాముని చంపేసి హారం పట్టుకుని వెళ్ళిపోతారు. అప్పుడు ఈ పావురం హ్యాపీగా తన లైఫ్లో ఉంటుంది తన పిల్లలతో. అది కథ. ఆ కథలో ఒక చిన్న పార్టే ఈ ఫోటో ఎక్కడో చూసి డ్రా చేశాను, నాకు గుర్తుంది ఇది కూడా. అంతే, అయిపోయి ఇదే లాస్ట్ నాకు తెలిసి. అయిపోయి మొత్తం అయిపోయి, ఇంకేం లేదు. నెహ్రూ గారి బొమ్మ చూస్తారా, ఫైనల్ వచ్చేస్తాను మీకు. సో ఇది అనమాట. మనలో ఒక ఆర్టిస్ట్ కూడా ఉన్నాడు. చిన్నప్పుడు మనం విపరీతమైన బొమ్మలు గీసేవాళ్ళం. సో అలా ఇప్పుడు ఏం లేదు, మొత్తం మర్చిపోయాను నేను. మళ్ళీ మీకోసం నెక్స్ట్ వీడియోలో ఒక మంచి డ్రాయింగ్ అయితే వేస్తాను. ఏదో ఒక మంచి పిక్చర్ సెలెక్ట్ చేసుకొని దాన్ని మనం డ్రా చేద్దాం ఈ బుక్లో. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. వీడియో లైక్ చేసి ఇందులో మీకు ఏ ఫోటో నచ్చిందో, ఏ డ్రాయింగ్ అయితే నచ్చిందో కామెంట్లో చెప్పండి. అండ్ నచ్చిన డ్రాయింగ్కి 10కి ఎంత రేటింగ్ ఇస్తారో కూడా కామెంట్లో చెప్పండి. సీ యూ, సైనింగ్ ఆఫ్. నేను మీ హరీష్. మడిసన్నా కాసింత కళా కోసం ఉండాలయ్యా.